నమస్తే అండి అందరికీ. ఈరోజు మనం వేసవి కాలంలో మన ఇంట్లో ఉన్న స్పైసెస్ని ఎలా భద్రపరచుకోవాలో చూద్దాం. వర్షాకాలంలో ఆ వాతావరణంలో ఉన్న తేమకి వస్తువులన్నీ కూడా స్పోర్స్ మొలకెత్తేసి ఫంగస్ లాంటిది, బూజు లాంటిది కొన్ని వాటి మీద కనబడుతుంది. కొన్ని వాటి మీద కనబడకపోయినా అది పెరుగుతుందండి. నిల్వ పెట్టుకోవడం చాలా కష్టం వర్షాకాలంలో. ఇక శీతాకాలంలోనేమో ఒక రకమైన నిల్వ వాసన వచ్చేస్తాయి. ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఒక అర కేజీ, కేజీ తెచ్చుకొని వాడేయాలి తప్ప, ఎక్కువ కాలం ఉంటే ఆ డబ్బాలో మూసిపెట్టి ఉంచినా సరే అవి వాసనొస్తాయి. ఇక మనం సంతోషంగా ఎన్ని వస్తువులైనా తెచ్చుకొని చక్కగా రకరకాలుగా పిల్లలకి వండి పెట్టడం కానీ, మనం నిలవ పెట్టుకోవడం కానీ, పచ్చళ్ళు పట్టుకోవడం కానీ ఇవన్నీ చేసేది వేసవికాలం అండి. మనకి వంటగది పరంగా చూస్తే వర్షాకాలం, శీతాకాలంతో పోలిస్తే వేసవికాలం మన ఫేవరెట్ కాలం. చక్కగా పచ్చళ్ళు పట్టుకుంటాము, కారం, పసుపు అన్నీ ఆడించుకుంటాము. ఇంకా మనకి నచ్చిన సరుకుల్ని ఎండలో పెట్టుకొని నిలవ పెట్టుకుంటాం సంవత్సరం అంతా. అయితే ఈ నిలవ పెట్టడంలో పప్పులు, కందిపప్పు, శనగపప్పు, పెసలు ఇట్లాంటివి ఒక 2-3 గంటలు మంచి ఎండల్లో, అంటే నేను చెప్తున్నది ఏప్రిల్, మే నెలల గురించండి. ఈ 2 నెలల్లో మనం ఒక 2 గంటలు, 3 గంటలు పప్పులు లాంటివి పెట్టినా పర్వాలేదు, కానీ స్పైసెస్ మాత్రం ఇంత ఎక్కువ ఎండున్న కాలంలో అన్ని గంటల సేపు అలా వదిలేసి వెళ్ళకూడదండి. మనం ఇంట్లో ఉండేవాళ్ళమైనా, బయటికెళ్ళి వృత్తి వ్యాపారాలు లేదా ఏదైనా జాబ్స్ చేసేవాళ్ళైనా సరే తప్పనిసరిగా ఆదివారము ఎప్పుడైనా మనకు సెలవు వచ్చినప్పుడు మాత్రమే ఆ స్పైసెస్ని ఒక 10 నిమిషాలు, పావుగంట ఉంచి లోపలికి తెచ్చేసుకోవాలండి. అంతకీ మీకు ఇంకా ఫ్రెష్‌గా ఉండాలి, నాకు ఇంకా ఆ సాటిస్ఫాక్షన్ లేదు, పావుగంటైనా ఎండలో ఉండడం అంటే, ఇంటి లోపల తడి తగలని ప్లేస్లు ఉంటాయి కదండి, వంటగది కాకుండా మిగిలినవి, హాల్ కానీ ఇంకెక్కడైనా తడి లేని చోట నీడ పట్టున అలాగా వేడి గాలికి ఆరనిచ్చుకోవచ్చు. అంతే తప్ప డైరెక్ట్గా ఎండలో కనుక స్పైసెస్ని 10 నిమిషాలు, పావుగంట కంటే ఎక్కువసేపు పెట్టారంటే వాటిల్లో ఉన్న ఎరోమా ఆయిల్స్ అన్నీ ఎవాపరేట్ అయిపోతాయండి ఆ ఎండకి. అవి ఏకంగా ఫ్రై చేసినంతలాగా, అంటే పొయ్యి మీద పెట్టి మనం ఫ్రై చేసినంత ఎండ వస్తుంది కాబట్టి ఆ వేడికి వాటిల్లోని అరోమా ఆయిల్స్ అన్నీ పోతాయి. దీనివల్ల 2 నష్టాలు ఏంటంటే, ఒకటి మనం ఏ పర్పస్తో ఆ మసాలా దినుసులను వాడుతున్నామో ఆ పర్పస్ నెరవేరదు, అంటే ఆ ఆయిల్స్ కానీ అవి మనకు అందవు. ఇంకొక నష్టం ఏంటంటే, ఆ అరోమా ఆయిల్స్ పోవడంతో పాటు ఈ పదార్థాలు ట్రాన్స్ఫార్మ్ చెందుతాయండి. వాటిలో ఉన్న ఆ కాంపోనెంట్స్ కొంచెం ట్రాన్స్ఫార్మ్ అయ్యి మనం వంటలో వాడినప్పుడు అతిగా ఆ ఎండలో పెట్టినవి వేసి వంట చేసినప్పుడు ఒక రకమైన చేదు వాసన వస్తుందండి. కాబట్టి ఈ సమ్మర్లో ఈ మసాలా దినుసులు ఏవైనా సరే తగుమాత్రపు ఎండలో పెట్టుకొని మీరందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నానండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శ్రీమాత్రే నమః.